ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ ఏమని వచ్చిందా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. వారేమన్నారు, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసి ఆతి చూసి చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్స్ చేయాలి. ఒకటేసారి కమాండో దళాలను దింపకండి. ఆ నక్సలైట్లు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధిత ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదం ఉన్నది. అందుకొరకు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే జిల్లా ఎస్పీతో ఆనాడు మాట్లాడాడు. అది జనరల్గా ప్రోటోకాల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎప్పుడు కూడా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్కో పోయి నువ్వు వాని పట్టుకుంటాను నువ్వు వీని పట్టుకుంటాను డైరెక్ట్ చెప్పరు జనరల్గా. ఇక్కడ నాకుండే అవగాహన మేరకు జనాలందరూ కూడా అనుకుంటున్నది, అందరికీ తెలిసింది, అలా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. మొట్టమొదటి పాయింట్. మరి ఆ బండి సంజయ్ గారు మీకు ఎప్పుడు చెప్పిండ్రా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాలి ప్రజలకు. చెప్తే ఎప్పుడు చెప్పిండు? చెప్పిన వెంటనే మీరు డీజీపీకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? డీజీపీకి మీరు ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? ఆయన కింద ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ ఈ వీడియోలో 4 సార్లు 5 సార్లు మాట్లాడి ఇమ్మీడియట్గా చేసిన బండి సంజయ్ గారు మీకు తన కుమారుడు ఈ అమ్మాయి వ్యవహారంలో ఏదో ప్రమాదం అయ్యేటట్టుంది, నా కుమారుడిని రక్షించాలా అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీరు కింద మీ అధికారులకు డీజీపీ గారికి చెప్పిండ్రా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి చెప్పిండ్రా, లేకపోతే కరీంనగర్ పోలీస్ కమిషనర్ చెప్పిండ్రా, ఎవరికి చెప్పిండ్రు అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా మీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిసారి కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఐపీఎస్ నుంచి రాజీనామా చేసిండు, మళ్ళీ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు. అయ్యా నేను ఐపీఎస్ నుంచి రాజీనామా వాలంటరీగా చేసి